జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ బీహార్లో ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీకి బాక్సులు బద్దలు కొడుతుంది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఆర్జేడీ అంటే రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఈ ఆర్జేడీ పార్టీ భారతదేశ రాజకీయ పార్టీల్లో ఒకటన్నమాట. ఈ పార్టీని 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించాడు. బీహార్ ప్రధాన కేంద్రంగా ఈ పార్టీని అయితే స్థాపించారు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి విడిపోయి 1997 జూలై 5న ఈ లాలూ ప్రసాద్ యాదవ్, రఘువంశ్ ప్రసాద్ సింగ్, అదేవిధంగా మహమ్మద్ షహబుద్దీన్, అబ్దుల్ బారీ సిద్దికీ, కాంతి సింగ్, మహమ్మద్ తస్లిముద్దీన్తో పాటు 17 మంది ఈ లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీల మద్దతుతో న్యూఢిల్లీలో ఈ కొత్త రాజకీయ పార్టీని అయితే స్థాపించారు. ఆర్జేడీ తొలి అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికైనాడు అనమాట. ఇక ఈ ఆర్జేడీ పార్టీని స్థాపించిన అందరికి కూడా పంగనామాలు పెట్టి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఆర్జేడీ పార్టీను హస్తగతం చేసుకొని ఆయన దానికి నాయకుడు అయిపోయినాడు. అర్థమవుతుందా? మీకు ఒక విషయం తెలుసో లేదో, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఆర్జేడీ పార్టీకు జాతీయ అధ్యక్షుడు అనమాట. అది సంగతి. సరే, ఇకపోతే 15 సంవత్సరాల పాటు బీహార్ను పాలించేటువంటి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బీహార్లో నరమేధం సాగించింది. అప్పట్లో దేశం మొత్తం మీద ఎన్ని హత్యలు జరుగుతాయో ఒక్క బీహార్లోనే అన్ని హత్యలు జరిగేవి అనమాట. ఇక కిడ్నాపుల విషయానికి వస్తే ఇంకా చెప్పని అలివి కాదు. బీహార్లో జరిగే అన్ని కిడ్నాపులు దాదాపు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా జరగవు. నేను చెప్పేది జోక్ కాదు, సీరియస్ స్వామి, నిజము. అటువంటి గూండారాజ్య ప్రభుత్వాన్ని 15 సంవత్సరాల పాటు నడిపినారు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం. పాపం ఆ బీహార్లో వాళ్ళు ఎన్ని బాధలు పడినారోయా ఈ దుర్మార్గుల నుంచే. సరే, ఇక ఆ తర్వాత వచ్చినటువంటి నితీష్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఏం సమాధుడేం కాదు. అతనికి తన సీఎం కుర్చీ మీద ఉన్నటువంటి మోజు మరే విషయంలో కూడా లేదు. దీంతో ఇప్పటికి కూడా ఈ ఆర్జేడీ పార్టీ బీహార్లో గూండారాజుని అయితే కొనసాగిస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. ముందు ఈ నితీష్ కుమార్ను సీఎం పదవి నుంచి తొలగించి సమర్థుడైనటువంటి చిరాగ్ పాస్వాన్ను బీహార్ సీఎం చేస్తేనే బీహార్కి అయితే మంచి రోజులు వస్తాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అది విషయం అయితే సరే. వచ్చే అక్టోబరు లేదా నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అంటే మరొక 7 నెలల సమయం అయితే ఉన్నది. అందుకే బీహార్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రంగంలోకి దిగినారు డైరెక్ట్గా. ఇక ఈ సందర్భంగా బీహార్లో ఒక భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. ఈ సభను ఎక్కడ ఏర్పాటు చేసినారో తెలిసిన ఆర్జేడీ పార్టీకు గట్టి పట్టున్నటువంటి గోపాల్గంజ్లో ఈ సభను అయితే ఏర్పాటు చేశారు. ఈ గోపాల్గంజ్లో ఈ ఆర్జేడీ పార్టీకి సపోర్ట్ చేసే 2 వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఎవరు ఆ 2 వర్గాల వాళ్ళు అంటే వాళ్ళే. అందుకే ఈ ఆర్జేడీ పార్టీ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఉదాహరణకు పాత బస్తీలో ఎంఐఎం పార్టీ ఎంత స్ట్రాంగో ఈ గోపాల్గంజ్లో ఈ ఆర్జేడీ పార్టీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక ఈ సభకు అమిత్ షా గారు అయితే వచ్చేసారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చినారో కానీ ఏకంగా 50,000 మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అది కూడా వాలంటీర్గా పాల్గొనడం ఇక్కడ విశేషం అన్నమాట. నిజానికి ఈ సభను 10,000 మందితో ఏర్పాటు చేద్దామని చెప్పేసి బీహార్ బీజేపీ శాఖ అయితే భావించింది. కానీ ఊహకందని రీతిలో 50,000 మంది ప్రజలు వచ్చి ఆ సభలో పాల్గొన్నారు. ఇక ఈ సభ జరిగినంత సేపు కూడా మోడీ మోడీ, అమిత్ షా జిందాబాద్, మాకు బీహార్లో బీజేపీ ప్రభుత్వం కావాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు వేశారు. ఇక ఈ సభను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతా, వచ్చే బీహార్ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పేసి ఆయన అడిగినాడు. ఇక బీజేపీ అంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన అయితే వచ్చింది. దాదాపు 15 నిమిషాల పాటు సభ మాత్రం బీజేపీ అంట హోరెత్తిపోయింది అట్నే. ఇక అమిత్ షా గారు ఆయన చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈ సభ ఊహించని స్థాయిలో విజయవంతం అవడంతో ఇక ఆర్జేడీకు పట్టినటువంటి మరొక 2 ప్రాంతాల్లో వచ్చే నెల భారీ బహిరంగ సభలను పెట్టాలని చెప్పేసి, వాటికి కూడా అమిత్ షా గారిని ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పేసి బీహార్ బీజేపీ శాఖ అయితే భావిస్తుంది. అంటే ఆర్జేడీకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మొత్తం బీజేపీనే దున్ని పడైన ఉండదన్నమాట. అది విషయం అయితే మొత్తానికి మంచి ప్లానింగ్తో వెళ్తారు బీహార్లో. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఇంకన్నా ఈ బీహార్ ప్రజలకు ఏదైనా మంచి రోజులు వచ్చాయేమో చూద్దాం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.